కృతమవుతుంది. అట్లానే అమ్మాయి కూడా పట్టుకుంటుంది కాబట్టి ఇట్లా పెట్టి ఈ జీలకర్ర బెల్లం యొక్క జీవశక్తి అమ్మాయి జీవశక్తి లాక్కొని మళ్ళీ వీటి యొక్క ద్వారా అమ్మాయి భ్రుకుటిలో కేంద్రీకృతం చేస్తుంది. అంటే ఇద్దరి భ్రుకుటిల్లో ఇద్దరి జీవశక్తులు ఇటుదాటు అటు దిట్టు అవుతుంది. వాళ్ళిద్దరూ మానసిక సంబలీనం అవుతారు. 16 నిమిషాల ప్రక్రియ అది. అప్పుడు తెరస అడ్డం ఉంటుంది. ఆ తెరసల్లా తీసినప్పుడు అబ్బాయి అమ్మాయి ఇక్కడ చూసుకోవాలి. సరైన బ్రాహ్మణుడు అర్చకుడైతే చెబుతాడు. అర్చకుడు దేవుడికి ఏం చెబుతాడు, మనుషులకైతే చెబుతాడు, బ్రాహ్మణుడు చెబుతాడు. మీరిద్దరూ తెరసల్లాది అనేది ఈ భ్రూ మధ్యలో చూసుకోండి, ఈ భ్రూ మధ్యలో చూసుకోండి అని మమ్మల్ని చూడనిస్తేనేగా. మనల్ని చూడనిస్తేగా వీడియో వాడు నన్ను చూడండి అంటుండే. వీడియో వాడిని చూడటం ఏమిటి? అబ్బాయి అమ్మాయిని చూస్తే వాళ్ళిద్దరికి మానసిక సంబలీనత ఏర్పడి ఆ సంసారం వర్ధిల్లుతుంది. వీడి దరిద్ర మనం చూస్తే ఏంటి? ఏమన్నా మనమే చేస్తున్నాం, మనమే చేస్తున్నాం ఈ పనులు, సంతోషపడుతున్నాం. అమ్మాయి అడుగు అబ్బాయిని చూడమ్మా, అబ్బాయితో నువ్వు 100 ఏళ్ళు బతకాలి. అమ్మాయిని చూడరా, ఆ పిల్ల మనసు వృద్ధి చేయాలి, మన వంశాన్ని ఇవి చెప్పాలి. కానీ వీడియో చూడటం ఏందండి? వాళ్ళు చేస్తున్నారు, మనం చేయిస్తున్నాం, మనం అవకాశం ఇస్తున్నాం, వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ ఉన్న వివాహంలో ఉన్న వ్యవస్థలో వచ్చిన మార్పులు ఇప్పుడు ఇది తీయంగానే జీవాత్మ పరమాత్మల మధ్యలో ఉండేటటువంటిది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది అంగుష్టము పరమాత్మ, ఇది తర్జని జీవాత్మ. ఈ జీవాత్మ సత్వ రజస్తమో గుణాలు, సత్వ రజస్తమో గుణాలు 3. సత్వం తక్కువ, రజస్ కొంచెం, తమో ఎక్కువ. ఈ సత్వ రజస్తమో గుణాలు 3టిని వదిలిపెట్టి ఈ జీవాత్మ వచ్చి ఈ అంగుష్టం అనే పరమాత్మలో కలవడమే చిన్ముద్ర. అదే అమ్మవారి ముద్ర, అదే అభయహస్తం. అది స్వామివారి రహస్యం. ఆ జీవాత్మ పరమాత్మ సంలీనత చేస్తారు. జీలకర్ర బెల్లం పెట్టి తెరసల్లా తీయగానే వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. అప్పుడు సీత ఇప్పుడు అనుకుంటున్నట్టు తెరసల్లాడ్డం ఉన్నప్పుడు మరుగేలరా ఓ రాఘవ మరుగేలరా అన్ని నీవనుచు అంతరంగా మన తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్య నిన్నే గాని మరి నెన్నజాల నోరుల నన్ను బ్రోవయ్య త్యాగరాజనుత మరుగేలరా అని త్యాగరాజు రాస్తాడు. ఆ సందర్భంలో ఎంత గొప్ప కృతి రాస్తాడు, ఎంత గొప్ప కృతి రాస్తాడు. మీ ఊరి వాడిన ఇవన్నీ చెబుతున్నాను, కనీసం చప్పట్లు కొట్టలే. లక్ష్మీశో భువనత్రయే నివసితో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతుం కరుణానిధి కరుణయా వార్తాండవం శేయయౌ కౌసల్యాని జగద్భసంభవభృతే జన్మన్య సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం దేయాదిదం మంగళం సుమోదార సుముహూర్తే సుసావధాన సులగ్నే సుసావధాన.